ఈ తోటకు ప్రకృతి వ్యవసాయంలో ఈ దశపర్ణి కషాయం ఆవు పంచకంలో అన్ని రకాల ఆకులు వేప, కానుగ, జిల్లెడు, వావిలాకు, సీతాపాలాకు అన్నీ వేసి మరిగించి ఎన్ని కేజీల ఆవు పంచకం పోసింది దీంట్లో? 20. అగ్నాస్త్రంలో ఎన్ని లీటర్ల ఆవు పంచకం పోసిండ్రు? మనము 80 లీటర్ల ఆవు పంచకం పోసాం. 80 లీటర్ల ఆవు పంచకం, 2 కేజీల వేపాకు, 2 కేజీల వేపాకు బాగా మిక్సీ పట్టినది. ఓకే. తర్వాత 2 కేజీల పచ్చిమిర్చి, 2 కేజీల పచ్చిమిర్చి మిక్సీ పట్టినది. ఓకే. 2 కేజీల ఎల్లిపాయలు, 2 కేజీల ఎల్లిపాయలు మిక్సీ పట్టడం జరిగింది. 2 కేజీల పొగాకు, 2 కేజీల పొగాకు. ఈ మిశ్రమం దీనంతా ఈ డ్రమ్ములో వేసి దీంట్లో 80 లీటర్లు ఈ ఇనుప డ్రమ్ములో 80 లీటర్ల ఆవు పంచకంలో ఇవన్నీ ఆకులు కలిపి మరిగించి 3 పొంగులు వచ్చే వరకు వేడి చేసి కట్టెలు తీసి వేడి తగ్గించి 24 గంటలు చల్లార్చాలి. 24 గంటలు చల్లార్చి తర్వాత ఇలా ఫిల్టర్ చేసి 400 లీటర్స్ వాటర్కి 20 లీటర్స్ 400 లీటర్ల నీళ్ళలో 20 లీటర్ల ఈ అగ్నాస్త్రం వాడాలి. ఇక్కడ స్ప్రే చేసే ట్రాక్టర్ వ్యవస్థ అంతా ఇక్కడ ఉన్నది. ఈ ట్రాక్టర్ ట్యాంకరు, ఈ వ్యవస్థ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అగ్నాస్త్రాలు ఈ పంటలకు, మామిడి తోటలకు కానీ ఏ రకమైన పంటలకు కానీ ఉపయోగిస్తే ఏ రోగం లేకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఎటువంటి రకమైన రోగం లేదు. ఇది బ్రహ్మాండంగా ఏ రకమైన రోగాలు లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది పూత రావడం కానీ, పూత నిలబడడం కానీ ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడ జీవామృతం కూడా గరిష్ట స్థాయిలో ఈ ఆవాధారిత, గో ఆధారిత వ్యవసాయంలో ఇదంతా గరిష్ట స్థాయిలో జరగడం జరుగుతున్నది. ఈ తోట చుట్టూ కూడా రకరకాల మునగ చెట్లు కానీ, ఎర్రచందనం చెట్లు కానీ, వేప చెట్లు, చింత చెట్లు, కొబ్బరి చెట్లు, అన్ని రకాల చెట్లు పర్యావరణం నిర్వహించడం జరుగుతున్నది. ధన్యవాద్. జై గోమాత.